నమస్కారం డైరెక్ట్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. మా డైరెక్ట్ న్యూస్ ఛానల్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం కల్మల్ చెరువు గ్రామ సర్పంచ్గా ఎన్నికైన బచ్చలకూరి శ్రేణుగా గ్రామ ప్రజలకు కృతజ్ఞత తెలిపారు. తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన కల్మల్ చెరువు ప్రజలందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన అన్నారు. గ్రామ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్న శ్రీను ప్రజాసేవలో నిరంతరం ముందుంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పై అధికారులు మరియు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధితో పాటు ఇతర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. అలాగే అర్హులైన వితంతువులు, వికలాంగుల, వృద్ధులు, ఒంటరి మహిళలకు తప్పకుండా పెన్షన్లు వచ్చేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. గ్రామంలో ఎక్కడైనా త్రాగునీటి సమస్యలు ఉంటే వాటిని శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కల్మల్ చెరువు గ్రామ అభివృద్ధికి నిరంతరం సేవ చేస్తారని సర్పంచ్ బచ్చలకూరి శ్రీను వెల్లడించారు. నా పేరు బచ్చల కుర్సీన్ అండి. మాది సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల్ కల్మల్ చెరువు విలేజ్. ముందుగా నేను నాకు ఓటేసి గెలిపించినటువంటి కల్మల్ చెరువు ప్రజానికందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నన్ను ఈ గ్రామ అభివృద్ధికి నాపై నమ్మకంతో నన్ను గెలిపించినటువంటి ఓటర్ ప్రతి ఒక్క గ్రామ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని, వారి కోసం ఎప్పుడు నిరంతరం ప్రజాసేవకు, గ్రామ అభివృద్ధికి ఎప్పుడు కృషి చేస్తానని, ఇప్పుడు ఉన్నటువంటి మా గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపై పై అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ విన్నపం చేసి మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ప్రతిదీ పై స్థాయికి తీసుకుపోయి సమస్యలు పరిష్కరిస్తామని, అదేవిధంగా మా దగ్గర ఒక సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అదే వితంతువులు ఎలిజిబుల్ ఉండి పెన్షన్లు రానోళ్ళు, వికలాంగులు కానీ, తర్వాత వృద్ధాప్యులు కానీ, ఒంటరి మహిళలకు కానీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు తప్పకుండా వాళ్లకు పింఛన్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని, అదేవిధంగా ఎక్కడైతే వాటర్ సమస్య ఉందో గ్రామంలో ఆ సమస్యను కూడా తప్పకుండా తీరుస్తానని, అదే నాపై నమ్మకంతో ఈ ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని నిలబెట్టి వారికి ఎప్పుడూ నిరంతరం సేవ చేస్తానని తెలియజేస్తున్నాను.